సో బీటీసీలో ఒక ట్రేడ్ తీసుకున్నాను అప్ సైడ్కి ఈ పర్పుల్ జోన్ దగ్గర. ఈ పర్పుల్ జోన్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆల్రెడీ ఇదే ఇన్ఫర్మేషన్ నేను టెలిగ్రామ్లో అప్డేట్ చేశాను. ఎందుకు ఇంపార్టెంటో ఇప్పుడు నేను మీకు చెప్తాను. సో ఇక్కడ నేను 3 లాట్స్తో ఎంట్రీ తీసుకున్నాను. ప్రాపర్ కన్ఫర్మేషన్ కూడా వచ్చింది. బుల్లిష్ యాంగిల్ఫింగ్ ప్యాటర్న్ వచ్చింది. సో బుల్లిష్ యాంగిల్ఫింగ్ ప్యాటర్న్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ వచ్చినప్పుడు మార్కెట్ అనేది అప్ సైడ్ మూవ్మెంట్ ఇస్తుంది. సో ఆ రీజన్తో కూడా ఎంట్రీ తీసుకున్నాను. ఒకసారి మనం 30 మినిట్స్ టైం ఫ్రేమ్లో చూద్దాం. సో ఇది 30 మినిట్స్ టైం ఫ్రేమ్. 30 మినిట్స్ టైం ఫ్రేమ్లో మార్కెట్ ఇక్కడ ఏం చేసింది అంటే ఇక్కడ నుంచి డౌన్ఫాల్ అయింది, మళ్ళీ సేమ్ జోన్ నుంచి డౌన్ఫాల్ అయింది, సేమ్ జోన్ నుంచి డౌన్ఫాల్ అయింది. సో 3 టైమ్స్ మార్కెట్ పర్పుల్ జోన్ నుంచే డౌన్ఫాల్ అయింది, సాలిడ్ డౌన్ఫాల్ అయింది. సో ఇది ఇంతకుముందు ఏం చేసింది ఈ జోన్ అంటే రెసిస్టెన్స్ జోన్గా యాక్ట్ చేసింది. సో అదే రెసిస్టెన్స్ జోన్ని మార్కెట్ ఇక్కడ ఏమైంది, ప్రాపర్ క్యాండిల్, ఒక పెద్ద క్యాండిల్ దీన్ని ప్రాపర్గా బ్రేక్అవుట్ చేసింది. సో ఇది రెసిస్టెన్స్ ఉండే ఇప్పుడు సపోర్ట్గా ఇక్కడ కన్వర్ట్ అయిపోయింది. అదే జోన్ దగ్గరికి మార్కెట్ వచ్చింది. ఇదే జోన్ నుంచి మార్కెట్ అనేది అప్ సైడ్ మూవ్మెంట్ ఇచ్చే అవకాశం ఉంది. అండ్ ఇక్కడ ఇంటర్నల్ జోన్ కూడా ఉంది, ఇక్కడ ఇంకో జోన్ కూడా ఉంది. ఇక్కడ నుంచి మార్కెట్ అనేది డౌన్ఫాల్ అయింది. అదే డౌన్ఫాల్ అయిన మార్కెట్కి జస్ట్ టచ్ చేసిన తర్వాత మార్కెట్ కన్ఫర్మేషన్ ఇచ్చింది. సో ఆ రీజన్తో అప్ సైడ్ ఎంట్రీ తీసుకున్నాను. అండ్ ఇప్పుడు ఫామ్ అయ్యే క్యాండిల్స్ కూడా పర్ఫెక్ట్ క్యాండిల్స్ ఉన్నాయి అప్ సైడ్ మూవ్మెంట్ ఇవ్వడానికి. నేనేం చేస్తాను, సో 1:1 వచ్చిన వెంటనే 50% బుక్ చేసేసి ఇంకా 50% టార్గెట్ వరకు వెయిట్ చేస్తాను. నా టార్గెట్ వచ్చేసి ఈ ఎల్లో జోన్ అయితే ఏదైతే ఉందో ఈ ఎల్లో జోన్ వరకు టార్గెట్ ఉంది. స్టాప్ లాస్ వచ్చేసి ఈ క్యాండిల్ కింద పెట్టుకున్నాను, ఈ స్వింగ్ కింద స్టాప్ లాస్. చూద్దాం మార్కెట్ మనం అనుకున్న డైరెక్షన్లోనే వెళ్తుందా లేదంటే స్టాప్ లాస్ హిట్ అవుతుందా. ఇక్కడ మార్కెట్ ప్రాపర్ హ్యామర్ క్యాండిల్ అనేది క్రియేట్ చేసింది. ప్రాపర్ హ్యామర్ క్యాండిల్, ఎక్సలెంట్ హ్యామర్ క్యాండిల్. సో నెక్స్ట్ క్యాండిల్ ఇదే విధంగా గ్రీన్లో క్లోజ్ అయితే మనం ఈ స్టాప్ లాస్ని డిక్రీజ్ చేయొచ్చు. ఈ హ్యామర్ క్యాండిల్ కింద స్టాప్ లాస్ పెట్టొచ్చు. అప్పుడు మనకు రిస్క్ ఫ్రీ ట్రేడ్ అవుతుంది. అండ్ ఇక్కడ వరకు నా ఫస్ట్ టార్గెట్ కదా, ఇక్కడ 50% నేను బుక్ చేసేస్తా. ఒకటి జాగ్రత్తగా వినండి, మన ఎంట్రీ మన చేతిలో ఉంటుంది అండ్ ఎగ్జిట్ మన చేతిలో ఉంటుంది. మధ్యలో మార్కెట్ అప్ సైడ్ మూవ్మెంట్ ఇస్తుందా డౌన్ సైడ్ మూవ్మెంట్ ఇస్తుందా అది మన చేతిలో ఉండదు. సో మన చేతిలో ఏది ఉంటుంది, మనం ఎంట్రీ తీసుకున్న తర్వాత మన ఎంట్రీ మన రిస్క్ మేనేజ్మెంట్ ఎట్లా చేస్తున్నాం. ఓకే 1:1 ఇచ్చింది, నేను 50% బుక్ చేసేస్తున్నా. 50% బుక్ చేసేసిన, నేను 50% బుక్ చేసేసిన, ఇంకా 50% టార్గెట్ వరకు వెయిట్ చేస్తా. ఇది మన చేతిలో ఉంటుంది గైస్. మన చేతిలో ఎంట్రీ తీసుకున్న తర్వాత మార్కెట్ అప్ సైడ్ మూవ్మెంట్ ఇస్తా డౌన్ సైడ్ మూవ్మెంట్ ఇస్తా అది మనకు సంబంధం లేదు, మన చేతిలో లేదు అది. బట్ మన చేతిలో ఉన్నది రిస్క్ మేనేజ్మెంట్. మన ట్రేడ్ని ఏ విధంగా మేనేజ్ చేస్తున్నాం అది మన చేతిలో ఉంటుంది. అది మనం పర్ఫెక్ట్గా చేస్తే మనం ప్రాఫిట్లో ఉంటాం. ఈ ట్రేడ్లో కాకపోయినా నెక్స్ట్ ట్రేడ్లో ప్రాఫిట్లో ఉంటాం. నెక్స్ట్ ట్రేడ్లో కాకపోయినా తర్వాత ట్రేడ్లో అయినా ప్రాఫిట్లో ఉంటాం. తర్వాత ట్రేడ్లో అయినా ప్రాఫిట్లో ఉంటాము. అది ఎప్పుడు అంటే ప్రాపర్ రిస్క్ మేనేజ్మెంట్ చేసినప్పుడు, ప్రాపర్ ట్రేడ్ మేనేజ్ చేసినప్పుడు. ఒక విషయం, నేను ఈ ట్రేడ్ని మళ్ళీ నేను టెలిగ్రామ్లో కూడా అప్డేట్ చేశాను. సో ప్రతి ఒక్కరు టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి. నేను ఏమి ఇచ్చానో ఒకసారి చూపిస్తాను. సో నేను ఇక్కడ క్లియర్గా చెప్పాను, బీటీసీ మార్కెట్ స్ట్రక్చర్ అనేది షిఫ్ట్ అయిపోయింది అప్ సైడ్కి. అప్ సైడ్ ట్రేడ్స్ ఐడెంటిఫై చేయండి అని చెప్పాను. అండ్ పర్పుల్ జోన్ అనేది ఇంపార్టెంట్ అప్ సైడ్ ఎంట్రీ తీసుకోవడానికి. రెడ్ జోన్ గ్రీన్ జోన్ కూడా ఇంపార్టెంట్ అని చెప్పాను. సో మార్కెట్ పర్పుల్ జోన్ దగ్గరికి వచ్చింది. అండ్ జోన్ దగ్గరికి వచ్చినప్పుడు ప్రాపర్ కన్ఫర్మేషన్తో ఎంట్రీ తీసుకోమని కూడా నేను ప్రతిసారి చెప్తాను. నేను ఇక్కడ అదే చేశాను. ప్రాపర్ కన్ఫర్మేషన్ వచ్చింది, బుల్లిష్ యాంగిల్ఫింగ్ ప్యాటర్న్. సో అదే కన్ఫర్మేషన్తో ఎంట్రీ తీసుకున్నాను. మార్కెట్ అనేది మనం అనుకున్న డైరెక్షన్లో మూవ్మెంట్ ఇస్తుంది. సింపుల్ గైస్, రూల్స్ని ఫాలో అవ్వాలి, స్ట్రాటజీని ఫాలో అవ్వాలి, రిజల్ట్ ఆటోమేటిక్గా వస్తుంది. చూద్దాం మార్కెట్ ఇంకా నెక్స్ట్ ఏ విధంగా మూవ్మెంట్ ఇస్తుందో. ఓకే నేను ఎగ్జిట్ అయిపోతున్నా. మార్కెట్ 1:1 ఇచ్చింది, 50% బుక్ చేసేసాను, ఇంకా 50% ఎంట్రీ దగ్గర ఎగ్జిట్ అయిపోయా. ఓవరాల్ నాకు ఈ ట్రేడ్లో ప్రాఫిట్ $250 ప్రాఫిట్ వచ్చింది. మరిన్ని ఇట్లాంటి ట్రేడింగ్ కంటెంట్ గురించి ప్రతి ఒక్కరు ఫాలో అవ్వండి. ఇంకా ఏమైనా న్యూ సెటప్స్ వచ్చినా నేను మీకు టెలిగ్రామ్లో అప్డేట్ చేస్తాను. జాయిన్ అవ్వండి టెలిగ్రామ్లో ప్రతి ఒక్కరు. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ, హ్యావ్ ఏ గ్రేట్ డే.